शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు 2024వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ 2024వ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు అష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. మే 1 తర్వాత 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే భాగ్య స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అంటే గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ కన్యా రాశి వారికి మే 1 తర్వాత చాలా ఉంది, బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ముఖ్యంగా చతుర్థాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానివ్వండి, మెడికల్ ఎంట్రన్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కామర్సు, సిఏ వీటి కొరకు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను మే 1 తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. చతుర్థాధిపతి భాగ్యస్థానంలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు కనుక మీకు చాలా యోగదాయకం కలిసి వస్తుంది. మే 1 వరకు మట్టుకు కొంత మీరు కష్టపడాలి, శ్రమించాలి. దాని తర్వాత ఫలితాలు బాగా ఉన్నాయి. అంటే ఒకవేళ మీకు ఎగ్జామ్స్ అనేవి మే 1 తర్వాత ఉన్నప్పటికీ మీరు మే 1 వరకు కష్టపడినట్టయితే ఫలితాలు మే 1 తర్వాత మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ కష్టపడినట్టయితే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ గ్రహస్థితి తెలియజేస్తుంది. శని 6వ స్థానంలో ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు మీ చదువు విషయానికి కనుక తల్లిదండ్రుల వైపు నుండి ఆర్థికపరమైనటువంటి మీకు సపోర్టింగ్ అనేటువంటిది లభిస్తుంది విద్యార్థులకు. ఇకపోతే గురు మీకు మొదట్లో ఇబ్బంది ఉన్నాడు, అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు. రాహుకేతువులు కూడాను సప్తమ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. కానీ ఓవరాల్గా ఆలోచించినట్టయితే మే 1 తర్వాత మీకు యోగకారకమైనటువంటి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకు చదువు బాగా వస్తుంది. మీ వైపు నుంచి ఇంట్రెస్టు, శ్రద్ధ అనేటువంటిది మీరు కనపరచాలి. ఇక మీకు బాగా కలిసి రావడానికి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను గణపతికి సంబంధించినటువంటి ఆ గణాధిపతి యొక్క 12 నామాలు ఉంటాయి. వాటి మూలకంగా మీకు విఘ్నాలు, సంకటాలు అన్నీ కూడాను దూరం అవుతాయి. విఘ్నాలు దూరమైనట్టయితే మీరు ఫలితము అందుబాటులోకి వస్తుంది, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. విఘ్నాలు లేకుండా ఉండాలి. తర్వాత శ్రద్ధ చూపాలి మీరు, అంటే మీకు శ్రద్ధ కలగాలి చదువు పైన, అది చాలా ఇంపార్టెంట్. అంటే జిజ్ఞాస అనేటువంటిది ఉండాలి. మీరు చదువుకోవాలి అనేటువంటి మనస్తత్వం డెవలప్ కావాలి. అంటే మనస్సు అనేటువంటిది చంచలమైనటువంటిది, ఎన్నెన్నో ఆలోచనల వైపుకు వెళ్తుంటుంది. ముఖ్యంగా మంచిని ఆలోచించదు మనస్సు. చాలా తక్కువ సార్లు మంచిని ఆలోచిస్తుంది, చెడునే ఎక్కువ ఆలోచిస్తుంది. కనుక అటువైపుకు మనస్సు మరలకుండా ఉండడానికి ఆ గణపతి స్తోత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఆ గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. అదేంటయ్యానంటే, ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఈ గణపతి స్తోత్రాన్ని 3 సార్లు మీరు పఠించండి. తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మంచి విద్యను పొందుతారు. ఆటంకాలు లేకుండా ఉంటాయి. చదువు పైన మీకు శ్రద్ధ కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కనుక ఈ స్తోత్రాన్ని మీరు తప్పులు లేకుండా జాగ్రత్తగా మనస్సు నిలిపి 3 సార్లు పారాయణం చేయండి. 3 సార్లు చదవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.